హలో క్రియేటర్స్, ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. రాబోయే యూట్యూబ్ 2026 అల్గోరిథం అప్డేట్ మనందరికీ ఒక పెద్ద సవాలు లాంటిది. అందుకే దీన్నొక సర్వైవల్ గైడ్ లాగా డిజైన్ చేశాం. అసలు డీమానిటైజేషన్ ప్రమాదం లేకుండా మన రీచ్ను ఎలా పెంచుకోవాలో ఈ భారీ అప్డేట్ను పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఈ రోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలు: కొత్త ప్యాకేజింగ్ డేటా, ఏఐ డిటెక్షన్ నియమాలు, మల్టీ ఛానల్ స్ట్రాటజీ, క్లాడ్ ఏఐ తో ఆటోమేషన్, చివరగా 3 పిల్లర్స్ ఆఫ్ అలైన్మెంట్. లేట్ చేయకుండా మొదలు పెడదాం. మొదటిగా ద న్యూ ప్యాకేజింగ్ డేటా. ప్రస్తుతం టాప్ పర్ఫార్మింగ్ క్రియేటర్స్ వాడుతున్న ప్యాకేజింగ్ రూల్స్ ఇవే. వీడియో స్టార్టింగ్లో హుక్ లెంత్ ఖచ్చితంగా 28 నుంచి 45 సెకండ్ల మధ్య ఉండాలి. అలాగే కంటెంట్ మొదటి 10%లోనే సబ్స్క్రైబ్ లేదా లైక్ చేయమని అడిగే కాల్ టు యాక్షన్స్ కనీసం 3 ఇవ్వాలి. ఇంకో సీక్రెట్ ఏంటంటే, టైటిల్లో వ్యూహాత్మకంగా క్యాపిటల్ లెటర్స్ వాడితే ఏకంగా 52% వ్యూస్ పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక: నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య కాకుండా వేరే ఏ టైంలో టైటిల్లో సంవత్సరం మెన్షన్ చేసినా వ్యూస్ 40% పడిపోతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక థంబ్నెయిల్స్ విషయానికి వస్తే, డ్రాయింగ్స్ లేదా ఇలస్ట్రేషన్స్ కంటే నిజమైన మనుషుల ముఖాలు వాడితే క్లిక్స్ డబుల్ అవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ ముఖం ఏఐతో జనరేట్ చేసినదైనా సరే అదొక సాధారణ ఇలస్ట్రేషన్ కంటే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది. ఒక చిన్న పదం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుసా? టైటిల్స్లో నేను లేదా నా అనే ఫస్ట్ పర్సన్ పదాలను యాడ్ చేయడం ద్వారా క్రియేటర్స్కు ఏకంగా 106% వ్యూస్ పెరుగుతున్నాయి. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఖచ్చితమైన డేటా ఇదే చెప్తోంది. కలర్ సైకాలజీ అనేది ప్రేక్షకులను ఆకర్షించడంలో ఎంత సైలెంట్గా పనిచేస్తుందో చూడండి. థంబ్నెయిల్లో ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉంటే వ్యూస్ 10% పెరుగుతున్నాయి. అదే పూర్తిగా పసుపు రంగు వాడితే మాత్రం 5% వ్యూస్ తగ్గుతున్నాయి. సో కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇది మైండ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవ విభాగం, సర్వైవింగ్ ఏఐ డిటెక్షన్ రూల్స్. ఇది మన ఛానల్కి చాలా కీలకమైనది. డీమానిటైజేషన్ నుంచి తప్పించుకోవాలంటే యూట్యూబ్ తెస్తున్న ఈ కొత్త రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక నిజమైన వ్యక్తి ఎప్పుడూ చెప్పని లేదా చెయ్యని విషయాన్ని చేసినట్లు చూపించినా, లేదా అసలు జరగని ఒక రియలిస్టిక్ సీన్ని సృష్టించినా దాన్ని రియలిస్టిక్ ఏఐ జనరేటెడ్ కంటెంట్గా పరిగణిస్తారు. ఇలాంటి కంటెంట్కు క్రియేటర్లు ఖచ్చితంగా లేబుల్ వేయాల్సిందే, లేదంటే రిస్క్లో పడ్డట్లే. ఈ రూల్స్ ఎప్పటినుంచో కాదు, మే 2026 కల్లా ఆటోమేటిక్ ఏఐ డిటెక్షన్ సిస్టమ్ లైవ్లోకి వచ్చేస్తోంది. అంటే మనం ఏఐ వాడితే దాన్ని దాచిపెట్టడం ఇక కుదరదు. ఫ్యూచర్లో డీప్ ఫేక్లను పట్టేసుకునేందుకు ముఖాలను స్కాన్ చేసే టెక్నాలజీ కూడా రాబోతోంది. సరైన డిస్క్లోజర్ ఇవ్వకపోతే ఛానల్ శాశ్వతంగా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. ముందుకు వెళదాం. మూడవ విభాగం, ద మల్టీ ఛానల్ స్ట్రాటజీ. ఎప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ఒకే ఛానల్లో షార్ట్స్ని, లాంగ్ ఫామ్ కంటెంట్ని మిక్స్ చేయకపోవడం. ఒకసారి అలెక్స్ హర్మోజీ లాంటి టాప్ క్రియేటర్స్ ఏం చేస్తున్నారో గమనించండి. ఒక ఛానల్లో వారానికి ఒక లాంగ్ ఫామ్ వీడియో, రోజుకు 3 నుంచి 8 షార్ట్స్ వేస్తున్నారు. దానికి భిన్నంగా రెండో ఛానల్లో అసలు షార్ట్స్ లేకుండా కేవలం రోజుకు 7 లాంగ్ ఫామ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. కంటెంట్ని ఇలా వేర్వేరు ఛానల్స్లో విభజించడం అనేది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే, క్రియేటర్లు తమ నిర్దిష్టమైన సబ్జెక్ట్లో పూర్తి ఆధిపత్యం సాధించొచ్చు. ప్రతిసారి కొత్త ఎడిట్స్ కోసం కష్టపడకుండానే పాత కంటెంట్తో కూడా సెర్చ్ రిజల్ట్స్లో ఎప్పుడూ టాప్ ర్యాంక్లో ఉండొచ్చు. నాలుగవ విభాగం, ఆటోమేటింగ్ వర్క్ ఫ్లోస్ విత్ క్లౌడ్. కంటెంట్ ప్రొడక్షన్ని ఫాస్ట్ చేయడానికి క్లాడ్ ఏఐ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. క్రియేటర్స్ ప్రతిరోజు ఉదయం వాడాల్సిన పవర్ఫుల్ ప్రాంప్ట్ ఒకటుంది. విడ్ ఐక్యూ లాంటి టూల్స్కి కనెక్ట్ చేసి, నా నిష్లో ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, వ్యూస్ పర్ అవర్ అంటే VPH ఆధారంగా నేను ఈరోజు ఏం అప్లోడ్ చేయాలో చెప్పండి అని అడగండి. ఇది ఆటోమేటిక్గా రీసెర్చ్ చేసి మనం ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలో ఖచ్చితంగా మన ముందు పెడుతుంది. అలాగే నిరంతరం ఇంప్రూవ్ అవ్వడానికి వారానికోసారి ఈ ప్రాంప్ట్ వాడండి. నా లాస్ట్ 7 వీడియోస్ని అనలైజ్ చేసి కంటెంట్లో, ప్యాకేజింగ్లో నేనేం మార్పులు చేయాలో చెప్పు అని ప్రాంప్ట్ ఇవ్వండి. ఇది మన థంబ్నెయిల్స్, టైటిల్స్, స్క్రిప్టులను విశ్లేషించి డేటా ఆధారిత సూచనలు ఇస్తుంది. మనకంటూ ఒక పర్సనల్ డేటా అసిస్టెంట్ ఉన్నట్లే కదా. మనం మాన్యువల్గా చేస్తే ట్రెండ్స్ వెతకడానికి గంటల సమయం పడుతుంది. అదే యూట్యూబ్ డేటాకి ఏఐని కనెక్ట్ చేస్తే క్షణాల్లో VPH బ్రేక్డౌన్ వస్తుంది.
ఛానల్ ఆడిట్ విషయంలో కూడా గుడ్డిగా ఊహించుకోకుండా ఏఐ మనకు ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ ఇస్తుంది. దీనివల్ల టైం సేవ్ అవ్వడమే కాదు, గెస్ వర్క్ లేకుండా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళొచ్చు. ఇక చివరిదైన 5వ విభాగం 3 పిల్లర్స్ ఆఫ్ అలైన్మెంట్. ఆల్గారిథం మన వీడియోని జనాల్లోకి విపరీతంగా పుష్ చేయాలంటే ఈ 3 మూల స్తంభాలు పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి. 1 ఆకట్టుకునే ప్యాకేజింగ్, 2 సరైన వీడియో లెంత్, 3 అత్యధిక వ్యూస్ పర్ అవర్ ఉన్న టాపిక్ని ఎంచుకోవడం. ఈ మూడింట్లో ఏ ఒకటి మిస్ అయినా సరే కంటెంట్ దాని పూర్తి స్థాయిని ఎప్పటికీ చేరుకోలేదు. మరి సరైన లెంగ్త్ అంటే ఎంత? లాంగ్ ఫామ్ కంటెంట్కి సంబంధించి రీసెంట్ ప్లాట్ఫామ్ డేటా ఒక అద్భుతమైన క్లారిటీ ఇస్తోంది. 12 నుంచి 20 నిమిషాల మధ్య ఉన్న వీడియోలు వీక్షకులను ఎక్కువసేపు ఎంగేజ్ చేయగలుగుతున్నాయి. ఎక్కువ రీచ్ కోసం క్రియేటర్లు టార్గెట్ చేయాల్సిన ఐడియల్ డ్యూరేషన్ ఖచ్చితంగా ఇదే. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్యాకేజింగ్, ఐడియల్ లెంగ్త్, టాప్ వీపీహెచ్ టాపిక్స్ని కంటిన్యూస్గా ఎలా మానిటర్ చేయాలి? దీనికి ఒకటే మార్గం, సర్చ్ ట్రెండ్స్ని, అనలిటిక్స్ టూల్స్ని స్మార్ట్గా వాడుకోవడమే. ఆ డేటాని ఫాలో అయితేనే మనం కాంపిటీటర్స్ కంటే ఒక అడుగు ముందుండగలం. కానీ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది. ఈ వ్యూహాలన్నీ పక్కాగా అమలు చేసిన తర్వాత కూడా ఛానల్లో ఎలాంటి వృద్ధి కనిపించకపోతే ఏంటి పరిస్థితి? బహుశా ఆ ఛానల్కి సైలెంట్గా షాడో బ్యాన్ పడిందా? అసలు పర్ఫెక్ట్గా కంటెంట్ చేసిన వ్యూస్ రాకపోతే ఆ దాగి ఉన్న ఆల్గారిథం చీకటి కోణాన్ని ఎలా ఛేదించాలి? అసలు షాడో బ్యాన్ నుంచి ఎలా బయటపడాలి?